కొన్ని సంవత్సరాల క్రితం రవి అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ విశాఖపట్నం వెళ్ళాడు. ఉద్యోగం కారణంగా కొన్ని నెలలు ఉండడానికి సముద్ర తీరానికి దగ్గరగా ఒక అతిథి గృహం అద్దెకు తీసుకున్నాడు. ఇంటి కాపలాదారుడు ఒక వృద్ధుడు రవిని హెచ్చరించాడు, అర్ధరాత్రి తర్వాత ఎవరు తలుపు కొట్టినా తీయకు. రవి నవ్వేశాడు. ఇది కేవలం పురాణ నమ్మకం అని అనుకున్నాడు. కానీ అతనికి తెలియని ఒక రహస్యం అక్కడ బాగుంది. మిస్టరీ స్టార్ట్ అవుతుంది. మొదటి రోజు రాత్రి 2 గంటలకు తలుపు తట్టే శబ్దం వచ్చింది. అతని కిటికీ నుంచి చూశాడు, ఎవరూ లేరు. రెండో రోజు రాత్రి తలుపు ఇంకా గట్టిగా తట్టడం వినిపించింది. కిటికీ దగ్గరికి వెళ్ళి చూశాడు. తెల్లటి చీర కట్టుకున్న అమ్మాయి తలుపు దగ్గర నిలబడి ఉంది. ఆమె తల కొంచెం ఓవైపు వంగి ఉంది. మూడో రోజు రాత్రి ఈసారి తలుపును బలంగా కొట్టడం మొదలైంది. భయంతో రవి అరిచేశాడు, ఎవరు? ఒక్కసారిగా శబ్దం ఆగిపోయింది. ఇది ఏంటి? రవి మరుసటి రోజు వాచ్మెన్ గుర్రప్పని నిందించాడు. నువ్వేనా అర్ధరాత్రి నన్ను భయపెడుతున్నావు? గుర్రప్ప చెవిలో చిల్లులు పడ్డట్లుగా నవ్వుతూ అన్నాడు, నేను కాదు బాబు, ఇక్కడ నువ్వు ఒక్కడివి కాదు. రవి భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. కానీ రహస్యం ఇంకా మిగిలి ఉంది. రవి ఓ ఛాయ్ దుకాణం వద్ద ఆ ఇంటి గురించి అడిగాడు. టీ అమ్మేవాడి ముఖం తేలిపోయింది. ఆ గదా, 5 ఏళ్ల క్రితం అక్కడ ఒక వ్యక్తి మరణించాడు. రవి ఎలా అని అడిగాడు. అక్కడ ఉన్న మొట్టమొదటి అతిథి ఆ వాచ్మెన్ కూతుర్ని వేధించాడు. ఆమె సహించలేక ఆత్మహత్య చేసుకుంది. ఆ రోజు రాత్రి నుంచి ఆమె ఆత్మ అక్కడే తిరుగుతూ ఉండేది. రవి, కానీ ఆ వ్యక్తి ఎలా చనిపోయాడు? టీ అమ్మేవాడు మౌనం పాటించాడు. రవి మెల్లగా గెస్ట్ హౌస్కు తిరిగి వెళ్ళాడు. అక్కడ వాచ్మెన్ గుర్రప్ప అతన్ని ఎదుర్కొన్నాడు. నువ్వు నిజం తెలుసుకోవాలనుకుంటున్నావా అని అడిగాడు గుర్రప్ప. ఒకనాటి అతిథి నా కూతురుని బాధించాడు. నా కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఆ రాత్రి నేను అతన్ని ఇక్కడే చంపి పాతిపెట్టాను. రవి తన శరీరంలో రక్తం కట్టగట్టినట్లు అనిపించింది. కానీ అది చాలలేదు. నా కూతురు ఆత్మ ఎప్పటికీ ప్రతీకారం కోరుతుంది. రవి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. కానీ అతని ముందే తెల్ల చీర కట్టుకున్న ఆ అమ్మాయి నిలబడి ఉంది. అవసరం లేని విషయాలు తెలుసుకున్న ప్రతి వ్యక్తిని ఆమె ఆత్మ వదిలిపెట్టదు. వాచ్మెన్ నవ్వుతూ అన్నాడు, ఇప్పటికైనా అర్థమైందా? ఇప్పుడు నీ వంతు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.